హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన ప్రీవియస్ టెట్లో వచ్చిన బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ప్రీవియస్ అన్నమాట, ఇంతకుముందు జరిగిన టెట్ పేపర్ నుంచి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ ఉంది కదా, పెడగాలజీ, దానికి సంబంధించిన టాపిక్స్ మనం బిట్స్ అనేవి ఈరోజు మన క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ వచ్చేసి పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొన్న దశ. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ. ఫస్ట్ వన్, ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర కౌమార దశ. సో పిల్లల వికాసంలో అన్వేషణ అంటే వాళ్ళు కనుగొనే దశగా ఉన్నది ఏంటంటే పూర్వ బాల్య దశ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే అన్వేషిస్తూ ఉంటారనమాట పూర్వ బాల్య దశలో ఎక్కడ ఏది ఉంది ఏంటి అని. నెక్స్ట్ వన్, పరీక్షలలో ఇచ్చిన 2 ప్రశ్నలలో విద్యార్థికి రెండిటికి సమాధానాలు తెలుసు కానీ ఏదో ఒకటే రాయాలి. ఈ స్థితిలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ. పరీక్షల్లో ఏంటంటే 2 క్వశ్చన్స్ వచ్చాయి, వాటికి రెండింటికి బాగా మంచి ఆన్సర్స్ అయితే తెలుసు, బట్ ఏదైనా ఒకటే రాయాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది స్టూడెంట్కి. అప్పుడు తను ఎదుర్కొన్న సంఘర్షణ ఏంటంటే ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 3 ఉపగమ, ఆప్షన్ 4 పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఉపగమ. ఇక్కడ ఏంటి లేదండి, 2 పాజిటివ్స్ అయితే ఉపగమ. ఓకేనా, ఒకటే గుర్తుంచుకోండి. ఇటువంటి బిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉపగమ పరిహార అన్నారు ఫస్ట్ ఆప్షన్లో. ఉపగమ అంటే ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక క్వశ్చన్ తెలిసింది అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు, అలా అయితే ఉపగమ. ద్వి పరిహార ఇదేంటంటే 2 ఆపోజిట్ అనమాట. రెండూ తెలుసు ఆర్ 2 తెలీదు, ఏదో ఒకటి రాయాలి, ఇలాంటి కండిషన్ అనమాట. ఉపగమ అంటే రెండింటికి తెలిసిన ఆన్సర్స్. పరిహార అంటే అసలు 2 తెలీదు, 2 రాయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి రాసేద్దాం అన్న సిచ్యువేషన్ అంటే రెండింటికి ఆన్సర్ తెలియకపోతే పరిహార. ఇక్కడ ఏంటి, రెండింటికి తెలుసు కాబట్టి ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఉపగమ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హెరిడేటరీ జీనస్ పుస్తకాన్ని రచయిత. సో ఫస్ట్ ఆప్షన్ ఫ్రాన్సిస్ గాల్టన్, సెకండ్ వన్ రాబర్ట్ హెచ్ గోడర్, థర్డ్ వన్ కెల్లాగ్, ఫోర్త్ వన్ WB వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ గాల్టన్, ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ వన్, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్య మాపనం చేటుకు ఉద్దేశించబడింది. ఫోర్త్ బిట్, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఈ సహజ సామర్థ్యం మాపనం చేయడానికి నిర్దేశించబడింది. ఆప్షన్ 1 విద్యావిషక, ఆప్షన్ 2 సౌందర్య కళా సంబంధ, ఆప్షన్ 3 వృత్తి సంబంధ, ఆప్షన్ 4 వ్యక్త్యాంతర సంబంధ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృత్తి సంబంధ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఫిఫ్త్ వన్, వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాలలో ముఖ్యమైనవి. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాలలో ముఖ్యమైనవి. ఆప్షన్ 1 అంతర్స్రావి గ్రంథులు, ఆప్షన్ 2 బాహ్య లక్షణాలు, ఆప్షన్ 3 అంతర్గత లక్షణాలు, ఆప్షన్ 4 వైఖరులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్తిమత్వం, పర్సనాలిటీ పైన ప్రభావం చూపే శారీరక కారకాలు అంటే కనుక ఖచ్చితంగా అంతర్స్రావి గ్రంథులు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ అంతర్స్రావి గ్రంథులు. నెక్స్ట్ వన్, ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంది, 6th బిట్ అండి, కానీ కుటుంబ కట్టుబాట్ల వల్ల మరొక ఊరికి వెళ్ళి చదవటానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయికి కలిగిన ఆటంకం. ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదువుకోవాలని ఉంది తనకి, కానీ కుటుంబంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, దానివల్ల వేరొక ఊరికి వెళ్ళి చదువుకోవటానికి పేరెంట్స్ ఒప్పుకోలేదన్నమాట. ఆ అమ్మాయికి ఎటువంటి ఆటంకం కలిగింది అని ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ 1 శారీరక ఆటంకం, ఆప్షన్ 2 భౌతిక పరిసర సంబంధ ఆటంకం, ఆప్షన్ 3 మానసిక ఆటంకం, ఆప్షన్ 4 సాంఘిక పరిసర సంబంధ ఆటంకం. ఇక్కడ ఏంటంటే
సాంఘిక పరిసర సంబంధ ఆటంకం అనేది కలిగింది. చదువుకోవాలనుంది కానీ కుటుంబ కట్టుబాట్లు అనేవి సాంఘికం అంటే సొసైటీ నియమించినది కాబట్టి వేరే ఊరు వెళ్ళటం అనేది వేరే పరిసరానికి వెళ్ళటానికి సంబంధించింది కాబట్టి ఇది ఒక ఆటంకం. అదే తను ఉన్న ఊరిలో అయితే ఓకే. సో సేమ్ పరిసరాల్లో అయితే ఓకే తను చదువుకోవచ్చు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక పరిసర సంబంధ ఆటంకం. 7th వన్, ఒక విద్యార్థి శారీరక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 80, ఆప్షన్ 2 125, ఆప్షన్ 3 120, ఆప్షన్ 4 100. కరెక్ట్ ఆన్సర్ 125. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి, దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. వికాస సూత్ర అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. ఆప్షన్ 1 పిల్లల్లోని వైయక్తిక భేదాలు, ఆప్షన్ 2 పిల్లల్లో సాంఘిక ఆర్థిక పరిస్థితులు, ఆప్షన్ 3 పిల్లల సామర్థ్యాలు, ఆప్షన్ 4 పిల్లల అభ్యసన సంసిద్ధత. వికాస సూత్రాలు అంటే వికాస సూత్రాల అధ్యయనం చేయటం వల్ల అంచనా వేయలేనిది ఏంటంటే సాంఘిక ఆర్థిక పరిస్థితులను అయితే అంచనా వేయటం కుదరదనమాట. ఎందుకంటే ఇక్కడ వికాస సూత్రాలు అంటే వైయక్తిక భేదాలని మనం అంచనా వేయచ్చు, అలాగే సామర్థ్యాలు ఎబిలిటీస్ని అంచనా వేయచ్చు, అభ్యసన సంసిద్ధత లెర్నింగ్ రెడీనెస్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం అంచనా వేయచ్చు. కానీ బట్ సాంఘిక ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేయటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో కరెక్ట్ ఆన్సర్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. పరీక్షలలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ. పరీక్షలలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ. ఆప్షన్ 1 రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 ఐదవ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించిన 10th బిట్ అండి. రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి తన అనుభవాలను చెప్పటం అనేది. ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 పరిపుచ్చ, ఆప్షన్ 3 అంతర్ పరిశీలన పద్ధతి, ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. ఎస్, మనకి ఈ మధ్య మన 10th క్లాస్ పిల్లల రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. సో వాళ్ళల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన పిల్లల గురించి వాళ్ళ అనుభవాలు చెప్పమంటే వాళ్ళు ఏమని చెప్తారండి, వాళ్ళ అంతర్ పరిశీలన ఒకసారి వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని ఎలా రాశారు ఏంటి ఎలా చదివారు అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి పరిశీలించుకొని వాళ్ళ అనుభవాలను చెప్తూ ఉంటారు కదా. సో అది దీని కిందకే వస్తుందన్నమాట, అది అంతర్ పరిశీలన పద్ధతి. నెక్స్ట్ చూడండి, వ్యక్తి అహాని వ్యాకులత అగౌరవం అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా. వ్యక్తికి అహం ఉంటుంది కదా, ఆ అహాని వ్యాకులత అగౌరవం అపరాధ భావన వీటన్నిటిని గురించి రక్షించే ప్రవర్తన నమూనా ఏంటంటే ఆప్షన్ 1 అనుగుణ్యత, ఆప్షన్ 2 సర్దుబాటు, ఆప్షన్ 3 సంఘర్షణ, ఆప్షన్ 4 రక్షక తంత్రాలు. ఎస్, వీటన్నిటి నుంచి రక్షించే ప్రవర్తన నమూనా నథింగ్ బట్ రక్షక తంత్రాలండి. ఇది తప్పితే ఏది కూడా రక్షించలేదన్నమాట. నెక్స్ట్ వన్, కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దాని కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవటంలో సంజ్ఞానాత్మక ప్రక్రియ. సో ఇక్కడ చిన్నపిల్లలు ఏంటండి, ఏదైనా 4 legs ఉన్నదాన్ని చూస్తే అన్నిటినీ వాళ్ళకి ఫస్ట్ ఏదైతే పడిపోతుందో అదే ఇంకా వాళ్ళు ఫాలో అవుతారు కొంతకాలం వరకు. ఫస్ట్ పిల్లవాడు ఏం చూశాడు, కుక్కను చూశాడు. అగైన్ గాడిదని చూసినా కూడా దానికి 4 కాళ్ళు ఉన్నాయి, దీనికి 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది కూడా కుక్కే, కుక్కలో ఒక టైప్ అనుకొని ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ ఉంటుంది కదా. అదేమిటి అంటే ఆప్షన్ 1 అనుగుణ్యత, ఆప్షన్ 2 వ్యవస్థీకరణ, ఆప్షన్ 3 సాంశీకరణ, ఆప్షన్ 4 సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ సాంశీకరణ. నెక్స్ట్ వన్, మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది మాస్లో ప్రకారం
సామాజిక అంతస్తు అనేది? ఆప్షన్ 1 రక్షణ అవసరం, ఆప్షన్ 2 ఆత్మగౌరవ అవసరం, ఆప్షన్ 3 ఆత్మ ప్రస్తావ అవసరం, ఆప్షన్ 4 ప్రేమ సంబంధిత అవసరం. సో సామాజిక అంతస్తు అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది అనమాట అకార్డింగ్ టు మాస్లో. కరెక్ట్ ఆన్సర్ ఆత్మగౌరవం. నెక్స్ట్ వన్, అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఒక వారం తర్వాత ఆమె అదే జాబితాను పునరభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంటుంది. అనిత పొదుపు గణన. సో అనిత వచ్చేసి అర్ధరహిత జాబితాను అభ్యసించడానికి ఫస్ట్ 40 నిమిషాలు తీసుకుంది. మీనింగ్లెస్ వర్డ్స్ అనమాట. ఆ లిస్ట్ని అభ్యసించడానికి 1 వీక్ తర్వాత అదే జాబితాను మళ్ళీ తను అభ్యసించడానికి హాఫ్ అన్ అవర్లో సరిపోయింది. పొదుపు ఎంత అయింది అంటే ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 30%, ఆప్షన్ 4 40%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి 25%, 25%. నెక్స్ట్ చూడండి, ఆన్ మెమరీ గ్రంథకర్త. ఆన్ మెమరీ గ్రంథకర్త ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 2 థారండైక్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 జే గర్నిక్. కరెక్ట్ ఆన్సర్ ఎబ్బింగ్హాస్. ఆన్ మెమరీ గ్రంథకర్త ఎబ్బింగ్హాస్ అనమాట. నెక్స్ట్ వన్, కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతడిప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు. సో ఆల్రెడీ బేస్బాల్లో తను మంచి క్రీడాకారుడు అనమాట, అంటే మంచి స్కిల్స్ ఉన్నాయి తనకి. బట్ ఇప్పుడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు? క్రికెట్ నేర్చుకోవాలను. ఇక్కడ శిక్షణ బదలాయింపు ఏ రకానికి చెందింది అంటే ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇక్కడ కరెక్ట్గా ఉన్నది ఏంటి అంటే అనుకూల బదలాయింపు. ఎందుకంటే బేస్బాల్ క్రీడాకారుడు కాబట్టి తనకి అక్కడ నేర్చుకున్న కొన్ని స్కిల్స్, కొన్ని ఫార్ములాస్, కొన్ని టెక్నిక్స్ అవన్నీ కూడా క్రికెట్ నేర్చుకోవడానికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాబట్టి ఇది పాజిటివ్ అనమాట. కాబట్టి అది అనుకూలం అవుతుంది తనకి, కానీ ప్రతికూలమైతే కాదు. సో కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు. అంటే ఈజీగా నేర్చేసుకోగలుగుతాడు. ఎందుకని ఆల్రెడీ తనకి కొంత బేస్బాల్లో కొన్ని తెలుసు కాబట్టి దాని వల్ల క్రికెట్ అనేది నేర్చుకోవటం తనకి ఈజీ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగానికి చెందనిది. ఆప్షన్ 1 అన్వయం, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 ప్రతిస్పందించడం, ఆప్షన్ 4 మూల్యాంకనం. ఎస్, జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏంటంటే అన్వయం, సంశ్లేషణ ఇవన్నీ మూల్యాంకనం కాదు, కానీ ప్రతిస్పందించడం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందదు. ఓకేనా? అది భావావేశ రంగానికి చెందుతుంది. ప్రతిస్పందించడం కదా, అది భావావేశ రంగానికి చెందుతుంది, కానీ జ్ఞానాత్మక రంగానికి అయితే చెందదనమాట. ఓకేనండి? నెక్స్ట్ బిట్ చూడండి. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. రవి అనైనా గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నాడు అనమాట. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలాగా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బల రకం. తనకి పునర్బలం అందిస్తున్నాడు ఎవ్రీ 10 మినిట్స్కి టీచర్. సో అలా అందించడం వల్ల తను ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయగలిగాడు. ఇక్కడ ఆయన ఉపయోగించిన పునర్బల రకం, పునర్బలాలు రకాలు ఉంటాయంటే ఎస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అవేంటి ఇక్కడ ఫ్యూ ఇచ్చారు ఆల్రెడీ. చూడండి, ఫస్ట్ నిరంతర పునర్బలనం, సెకండ్ వన్ స్థిరకాల వ్యవధిలో పునర్బలనం, థర్డ్ వన్ స్థిర నిష్పత్తిలో పునర్బలనం, ఫోర్త్ వన్ చరశీల పునర్బలనం. ఇక్కడ ఏంటంటే స్థిరకాల వ్యవధి, నిరంతరం అంటే కంటిన్యూగా తన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఎండ్ చేసే వరకు ఇచ్చే పునర్బలం ఏమో నిరంతర పునర్బలం అనమాట. రిమైనింగ్ అనేవి చాలా ఉంటాయి, అది తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ స్థిరకాలం ఏంటంటే ఎవ్రీ 10 మినిట్స్ అంటున్నారు కాబట్టి అక్కడ స్థిరకాలం అంటే 10 మినిట్స్ అవగానే అగైన్ మళ్ళీ పునర్బలం ఇస్తున్నారు కాబట్టి ఈ రకమైన పునర్బలాన్ని స్థిరకాల వ్యవధిలో పునర్బలంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ స్థిరకాల వ్యవధిలో పునర్బలం. నెక్స్ట్ వన్, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఆప్షన్ 1 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3
నిబంధిత ప్రతిస్పందన. ఆప్షన్ 4 నిర్బంధిత ఉద్దీపన. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటిదంటే నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం అనేది దెర్ ఇస్ నో కండిషన్, అవునా? అది ఉద్దీపన అనేది అక్కడ నిబంధన ఏమీ లేదు, దానికి ఫుడ్ పెట్టాలి కాబట్టి పెడుతున్నారు టైం టు టైం. అది నిబంధన లేని ఉద్దీపన అన్నమాట. ఫుడ్ చూడగానే తను ఉద్దీపనకి గురి అవుతుంది. సో అది నిర్నిబంధిత ఉద్దీపన అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గెస్టాల్వాది కానివారు. క్రింది వానిలో గెస్టాల్వాది కానివారు. ఆప్షన్ 1 కోహ్లర్, ఆప్షన్ 2 సుల్తానా, ఆప్షన్ 4 కోఫ్కా, ఆప్షన్ 3 మార్క్స్ వర్దివన్. సో ఈ ముగ్గురు గెస్టాల్వాదులే. ఎవరు? కోహ్లర్, కోఫ్కా, మార్క్స్. వీళ్ళు ముగ్గురు కూడా గెస్టాల్వాద్. కానివారు ఎవరు అంటే సుల్తానా అని ఆయన గెస్టాల్వాద్ అయితే కాదు. కోహ్లర్ అయినా, కోఫ్కా అయినా అండ్ మార్క్స్ వర్ధిమన్ అయినా కూడా గెస్టాల్వాద్ కిందకే వస్తారు వీళ్ళు ముగ్గురు, ఎక్సెప్ట్ సుల్తానా. సో కరెక్ట్ ఆన్సర్ సుల్తానా. నెక్స్ట్ వన్, కార్యసాధిక నిబంధన గురించి సరికాని ప్రవచనం. కార్యసాధిక నిబంధనం గురించి సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 దీనిని ఆర్ రకం అభ్యసన అంటారు. ఆప్షన్ 2 మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. ఆప్షన్ 3 అభ్యాసకుడు క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. ఆప్షన్ 4 ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధన జరుగుతుంది. కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం ఏమిటి అంటే కార్యసాధక నిబంధన అనేది ఆ రకానికి చెందిన అభ్యసన. ఇది కరెక్టే. అట్ ద సేమ్ టైం అభ్యాసకుడు క్రియాత్మక పాత్రను పోషిస్తాడు. కార్యసాధన అంటేనే అక్కడ అభ్యసించేవాడు ఎలా ఉంటున్నాడని మనకు అర్థమైపోయింది, క్రియాత్మకంగా ఉంటాడు. ప్రతిస్పందనకు ఫలితానికి నిబంధన, ఇది కూడా దానికి చెందింది. బట్ సరికానిది ఏంటంటే మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రం అనేది కార్యసాధన నిబంధన అస్సలు ఫాలో అవ్వదన్నమాట. సో ఇక్కడ సరికాని ప్రవచనం ఏంటంటే మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రం పాటిస్తుంది అనేది అసలు కార్యసాధక నిబంధన డిక్షనరీలోనే లేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 చార్లెస్ జర్డ్, ఆప్షన్ 2 థారండైక్, ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 4 గెస్టాల్వాదులు. కరెక్ట్ ఆన్సర్ డబ్ల్యూసి బ్లాగే అని ఆయన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిస్గ్రాఫియా దీనికి సంబంధించింది. డిస్గ్రాఫియా దీనికి సంబంధించింది. ఆప్షన్ 1 గణన లోపం, ఆప్షన్ 2 పఠన లోపం, ఆప్షన్ 3 లేఖన రూపం, ఆప్షన్ 4 భాషా లోపం. డిస్గ్రాఫియా గణన అనేది క్యాలిక్యులేటింగ్ సంబంధించింది. సో భాషణం కూడా దీని కిందకి రాదు. సో గ్రాఫియా అంటే గ్రాఫిక్స్. గ్రాఫియా అంటే మనం ఏదైనా డ్రా చేయడానికి మనం కొన్నిసార్లు గ్రాఫ్ని యూజ్ చేస్తాం కదా. లేఖనం అంటే ఇది రైటింగ్కి సంబంధించింది, హ్యాండ్కి సంబంధించింది కాబట్టి ఇది లేఖన లోపం అన్నమాట. అంటే గ్రాఫియా అని వస్తే లేఖనం అని గుర్తుంచుకోండి. డిస్ఫేసియా అని వస్తే పఠనం, ఓకేనా. క్యాలిక్యులా అని వస్తే గణనం, ఇదే గుర్తుంచుకోండి, ఓకేనా. సింపుల్ అయిపోతుంది మీకు ఇలా గుర్తుంచుకోవటం వల్ల. సో ఇక్కడ గ్రాఫియా వచ్చింది కాబట్టి లేఖన సంబంధ లోపం అన్నమాట. డిస్కాలిక్యులా అని వస్తే గణన సంబంధాన్ని గుర్తుంచుకోండి. డిస్ఫేసియా అని వస్తే పఠన, సింపుల్. నెక్స్ట్ చూడండి, మంత్రార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి. మంత్రార్థి అంటే ఇక్కడ ఎవరైతే గైడెన్స్ కోసం వెళ్తారో, ఎవరైతే క్లయింట్ వెళ్తారో వాళ్ళని మంత్రార్థి అంటారు. తను వెళ్ళంగానే తనకి సహాయం పొందే ఒక గైడెన్స్, ఒక కౌన్సిలింగ్ ఉంటుంది కదా, ఆ కౌన్సిలింగ్ మెథడ్ అడుగుతున్నారు. మంత్రార్థి అంటే ఎవరు లేదని కౌన్సిలింగ్ కోసం వెళ్ళిన వాళ్ళని మంత్రార్థి అంటారు, ఓకేనా. వెళ్ళంగానే తనకి అక్కడ హెల్ప్ అనేది దొరుకుతుంది కదా, ఆ మెథడ్ ఏదైతే కౌన్సిలింగ్ మెథడ్ ఉంటుందో అది ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నిర్దేశిక మంత్రణం, ఆప్షన్ 2 అనిర్దేశిక మంత్రణం, ఆప్షన్ 3 శ్రేష్టాగ్రాహ మంత్రణం, ఆప్షన్ 4 మిశ్రమ మంత్రణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశిక మంత్రణం. సో వెళ్ళంగానే గైడెన్స్ దొరికింది అక్కడ అంటే, ఒక గైడెన్స్ మెథడ్ అనేది తనకు దొరికింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నిర్దేశిక మంత్రణం అన్నమాట. నెక్స్ట్ వన్, హెర్బర్ట్ సోపానాల సరైన క్రమం. హెర్బర్ట్
సోపానాల సరి అయిన క్రమం? ఆప్షన్ 1 అంటే ఏ సన్నాహం, బి సమర్పణ, సి సంసర్గం, డి సాధారణీకరణం, ఈ అన్వయం, ఎఫ్ పునర్విమర్శ. సో ఇక్కడ సరైన క్రమం వచ్చేసి ఫస్ట్ సన్నాహం, తర్వాత సమర్పణ, తర్వాత వచ్చేసి థర్డ్ వన్ సంసర్గం, ఫోర్త్ వన్ వచ్చేసి సాధారణీకరణం, ఫిఫ్త్ అన్వయం, లాస్ట్ వన్ వచ్చేసి పునర్విమర్శ. ఇది దాని యొక్క సరైన ఆర్డర్ అన్నమాట. నెక్స్ట్ వన్, అభ్యాసన సామాగ్రి ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రయోజనాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సరికాని ప్రవచనం ఏంటంటే ఆప్షన్ 1 పునర్బలన కారకంగా పనిచేస్తుంది, ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, ఆప్షన్ 3 విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతుంది, ఆప్షన్ 4 సరళ భావన సంక్లిష్టమవుతాయి. సో సరికానిది ఏంటంటే పునర్బలన కారకంగా అయితే ఖచ్చితంగా పనిచేస్తాయండి పిల్లలకి ఇవి వైల్ టీచర్స్ యూజ్ చేస్తే. అలాగే ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయం అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి మనం అనుభవాలను క్రియేట్ చేయలేనప్పుడు ఈ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో, మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ కూడా అది అలా పట్టి ఉంచుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా కరెక్ట్ అన్నమాట ప్రవచనాలు. కరెక్ట్ కానిది ఏదైనా ఉందంటే సరళ భావన సంక్లిష్టం అవుతుంది అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సంక్లిష్ట భావన అక్కడ సరళం అవుతుంది కాబట్టి ఇది ఆపోజిట్లో ఇచ్చారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ వన్, పోషకాహారం పొందే హక్కు బాలల హక్కులో ఈ వర్గానికి చెందుతుంది. ఆప్షన్ 1 భాగ్యస్వామ్య హక్కు, ఆప్షన్ 2 జీవించే హక్కు, ఆప్షన్ 3 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. ఎస్, పోషకాహారం తీసుకోవటం అనేది ఒక బాలల చెందిన హక్కుల్లో జీవించడానికి కావాల్సిన హక్కుల్లో అది ఒకటి. దాన్ని ఉల్లంఘించడం అనేది ఎవరికీ కూడా కరెక్ట్ కాదనమాట. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా పోషకాహారం తీసుకోవాలి, అది తన హక్కు అనమాట. అదేంటంటే జీవించే హక్కు అనమాట. ఓకేనా, జీవించే హక్కు అనే కేటగిరీ కిందకి వస్తుంది పోషకాహారం పొందే హక్కు అనేది. కరెక్ట్ ఆన్సర్ జీవించే హక్కు. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 3-4 తరగతులకు ఇంటి పనిని ఇవ్వవలసిన సమయం. సో జాతీయ విద్యా ప్రణాళిక 2005 ప్రకారం ఏంటంటే 3rd or 4th క్లాస్ స్టూడెంట్స్కి హోంవర్క్ ఇవ్వాల్సిన సమయం ఎంత అంటే 1 ఆప్షన్ 1 ఇంటి పని ఇవ్వకూడదు, ఆప్షన్ 2 వారానికి 2 గంటలు, వారానికి 2 గంటలు అనమాట. తర్వాత థర్డ్ వన్ ప్రతిరోజు 1 గంట, ఫోర్త్ వన్ రోజుకు 2 గంటలు. సో వారానికి 2 గంటలు అనమాట. అంటే ఆ వారంలో 2 గంటలు ఎలాగైనా డివైడ్ చేసుకుంటే ఎలాగైనా క్యాలిక్యులేట్ చేసుకోండి, కానీ ఈ క్లాసెస్ పిల్లలకి మాత్రం వారానికి 2 అవర్స్ మించి ఇవ్వకూడదు. సో ఒక 4 డేస్ అంటే 1 డే హాఫ్ ఎన్ అవర్ ఆర్ 1 డే హాఫ్ ఎన్ అవర్ అయినా అలాగైనా డివైడ్ చేసుకోవచ్చు, ఆర్ ఆల్టర్నేట్ డేస్లో అయినా ఇవ్వచ్చు, కానీ వారంలో 2 అవర్స్కి మించి వాళ్ళకి వర్క్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వన్, విద్యార్థి క్షేత్ర ఆధారిత అనుభవాన్ని పొందే బోధనా పద్ధతి. అంటే క్షేత్రం అంటే బయటకు వెళ్ళి వాళ్ళు లెర్నింగ్ స్కిల్స్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పొందే టీచింగ్ మెథడ్ ఏంటి అంటున్నారు. ఆప్షన్ 1 ప్రాజెక్ట్, ఆప్షన్ 2 ఉపన్యాస, ఆప్షన్ 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఆప్షన్ 4 జట్టు చర్య. విద్యార్థి క్షేత్ర ఆధారిత అనుభవాన్ని పొందే టీచింగ్ మెథడ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ మెథడ్. కరెక్ట్ ఆన్సర్ ప్రాజెక్ట్ మెథడ్. లాస్ట్ బిట్, ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు విలువలు ఒకేలాగా ఉంటాయి. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు విలువలు ఒకేలా ఉంటాయి. ఆప్షన్ 1 ముఖాముఖి సమూహం, ఆప్షన్ 2 సహక్రియాత్మక సమూహం, ఆప్షన్ 3 ప్రాథమిక సమూహం, ఆప్షన్ 4 అదృశ్య సమూహం. సో కరెక్ట్ ఆన్సర్ అదృశ్య సమూహం అనమాట. ఈ సమూహంలో సభ్యులు ఏంటంటే దూరంగా ఉంటారనమాట, ఎప్పటికీ కూడా కలుసుకోరు, కానీ బట్ వే ఆఫ్ థింకింగ్ కానీ వాళ్ళు పాటించే విలువలు కానీ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా ఉంటాయి. ఇటువంటి పీపుల్స్ని, ఇటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని, ఇటువంటి వాళ్ళని ఏ
సమూహంగా కన్సిడర్ చేయొచ్చు అంటే అదృశ్య సమూహంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడతో ప్రీవియస్ టెట్లో వచ్చిన ఒక 30 బిట్స్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన ఒక 30 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందండి. రిమైనింగ్ ప్రీవియస్ బిట్స్ అనేవి అంటే రిమైనింగ్ ప్రీవియస్ టెట్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.